నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు. సినీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించడమే కాక సంక్షేమానికి మారుపేరుగా నిలిచిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడిన పలువురు నాయకులు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు సమర్థవంతంగా సంక్షేమం అందిస్తున్న పాలనాధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంగన్వాడీలు జగన్ పాలనపై నమ్మకం ఉంచి విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ పీతాని అన్నవరం. వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి తెలుగు జాతి ఆరాధ్య దేవుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలను గురువారం వేట్లపాలెంలో గుండం చంద్రమౌళి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుండం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో డాక్టర్ కామరాజు కిషోర్ పర్యవేక్షణలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రమౌళి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశామని, సుమారు 100 యూనిట్ల పైచిలకు బ్లడ్ డొనేట్ చేశారని అన్నారు. భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. నాటి రోజుల్లో ఎన్టీఆర్ పేద ప్రజల పట్ల ఎన్నో మంచి ఆలోచనలు చేసి కిలో ₹2 బియ్యం, మహిళలకు రిజర్వేషన్లు వంటి పలు అంశాలపై ఆయన తీసుకున్న నిర్ణయాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, డోనర్స్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం వేటపాలెం గ్రామంలో ఇలాగ రామారావు 28వ వర్ధంతిని జరుపుకుంటాం. చాలా ఘనంగా జరుపుకుంటాం. మా అదృష్టం. అలానే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో సుమారు ఒక 70 నుంచి 100 మంది మధ్యలో ఆల్రెడీ 75 యూనిట్లు సుమారు 100 యూనిట్ల వరకు డాక్టర్ యూనిట్లు అంటారా 100 యూనిట్ల వరకు ఆల్రెడీ కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా వస్తున్నారు. మామూలుగానే షార్ట్ పీరియడ్లోనే చెప్తే రామారావు మీద ఉన్న అభిమానంతో వీళ్ళందరూ వచ్చి రక్తం ఇచ్చినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు. అలాగే వేటపాలెం గ్రామ పెద్దలకి అందరికీ కూడా నాకు ఎన్నో పథకాలు అందజేయడం జరిగింది. అందులో కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఆయన ముందుకెళ్ళడం జరిగింది. అలానే బీసీలకి ఆయన బీసీలకి 5% 5% రిజర్వేషను, మహిళలకి 20% ఏమో బీసీలకి రిజర్వేషన్ జరగడం జరిగింది. అలాగే కిలో ₹2 బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో మంచి పనులు చేస్తూ అందరికీ ముందుకుండి పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా ఒక క్రమశిక్షణలో నడిపిస్తూ ఈవేళ పార్టీకి మంచి అండదండ ఆయన ఇచ్చిన దిక్సూచే మాకు ఇలా జరుగుతుంది. అందుకని ఈ 28వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఏ కార్యక్రమం వచ్చినా ఈ కార్యకర్తలందరూ కూడా ఈ ఎన్టీ రామారావు వర్ధంతే కాదు, తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా మంచి కార్యక్రమాలే చేపడుతుంది. అలాగే ప్రతి దాంట్లోని కూడా ఇలా ఉత్సాహంగా యువతంతా పాల్గొని అలాగే పెద్దల సహకారం అంతా చేసినందుకు, అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ ఇచ్చినందుకు, రాజకీయాల్లో తెలుగు జాతిని ఒక కీర్తి ప్రతిష్టలకి చేసినందుకు రామారావుకి ధన్యవాదాలు. అలానే ఏ కార్యక్రమం వచ్చినా ముందుండి అందరం అందంగా జరుపుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మెడికల్ క్యాంప్లో నిర్వహించారు. అలాగే గ్రూప్ 2 ఇది ఏదో చేశారు. దానికి కూడా ఏదో శిక్షణా తరగతుల కింద నోటిఫికేషన్ ఇచ్చారు. చూద్దాం, అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెరగని జ్ఞాపకం అన్న నందమూరి తారక రామారావు అని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు.
జగ్గంపేట టీడీపీ కార్యాలయం వద్ద గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద పద్మనాభ నగర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తెలుగువారి హృదయాల్లో చిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, తెలుగు జాతి పౌరుషం ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆ మహనీయుడు సినీ నటుడిగా వినీల ఆకాశాన్ని ఏలి అనంతరం రాజకీయ రంగంలో కూడా ముఖ్యమంత్రిగా పేదవారికి కూడు, గుడ్డ, నీడ అందించిన వ్యక్తి అని, సంక్షేమ పథకం అంటే ఏంటో ప్రజలకు తెలిసేలా చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీనుమణి బాబు, కొత్తకొండబాబు, పాండంకి రాంబాబు, దాపర్తి సీతారామయ్య, రేకాబులిరాజు, వేములకొండ జోగారావు, పైడిపల్లి సూరిబాబు, పీలా మహేష్, వైభోగుల కొండబాబు యాదవ్, కురుమల నాగేశ్వరరావు, నేదూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతుల కోట, జ్యోతుల కోట, జ్యోతుల కోట, ఎన్టీఆర్, 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 జ్యోతుల నెహ్రూ నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, జ్యోతుల నవీన్ నాయకత్వం. రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని కూడా సమపాలనలో రాజకీయాల్లోనే ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకున్నటువంటి సభను కూడా స్వతంత్ర అధిష్ఠించగలరు చెప్పి సందర్భంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గ్రామ ఈ వర్ధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో ఇక్కడ ఆయన జరగకుండా వివాహాన్ని అక్కడికి చేరువడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేటువంటి నమ్మకంతో ఎప్పుడూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వన్నె తెచ్చి రాజకీయ రంగంలో తెలుగు నేల ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా ఇనుమడింపజేసిన మహనీయుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కీర్తి అజరామరం అని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గురువారం మాజీ కార్పొరేటర్ సీకోటి అప్పలకొండ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. మరి అప్పలకొండ ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమం కానీ పుట్టినరోజు కానీ ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. పేదవారికి వస్త్రదానం, అన్నదానం పెట్టడం, మనందరూ పాల్గొనడం అందులో. అయితే ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే మనందరం కూడా ఒకసారి నెమరు వేసుకోవాలి ఆయన గురించి. ఆయన అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు జనరేషన్ తెలియాలంటే మనం ఇలాంటివన్నీ కూడా చేస్తూ గుర్తు చేస్తూ ఉండాలి ఆయన గురించి. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే గుర్తుకొస్తూ ఉంటాయి, పుట్టినరోజు కానీ వర్ధంతి కార్యక్రమం కానీ. ఎందుకంటే ఎంతోమంది జన్మిస్తుంటారు, మరణిస్తూ ఉంటారు ఈ సమాజంలో. కానీ కొంతమంది వ్యక్తులే జీవితాంతం చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి. అలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. మనం అనేక సందర్భాల్లో గాంధీ గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి వ్యక్తిలో ఒక వ్యక్తిగా నిలిచిపోతాడు ఎన్టీ రామారావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.